డాక్టర్ సేవలకి ఒక నర్సు సేవలకి డబ్బులు ఇచ్చే శక్తి సమాజానికి లేదా? పని చేయనటువంటి సిబ్బందిని కూర్చోబెట్టి లక్షల రూపాయలు మేపుతారా మీరు? ఏం మాట్లాడుతున్నా ప్రభుత్వం? డాక్టర్ ఉచితంగా ఏమంటారు? ఏం మాట్లాడతారు మీరు అసలు? అయితే ఉచితంగా పాఠాలను చెప్పకూడదు మీరు? ఉచితంగా గవర్నమెంట్ ఎందుకు పని చేయకూడదు? ఏం చేస్తారో కూడా దేవుడికి ఎందుకు కూర్చున్నారు అక్కడ? అసలు ఆ మాట ఎందుకు? మీరు ఆక్షన్ పెడితే ఆక్షన్లో వేలం పాటు డబ్బులు ఇచ్చి మరీ గవర్నమెంట్లోకి వచ్చి కూర్చుంటారు డబ్బులు తిందామని చెప్పాను. అలాంటిది డాక్టర్ని ఫ్రీగా చేయమంటారంటే నాకు అర్థం కదా. సాధ్యమా ఇది? డాక్టర్లకే వర్తిస్తుందా ఇది? టీచర్లకే వర్తిస్తున్న వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు బతకొద్దా? మీకు ఒక సేవ అందిస్తున్నారు, సేవ బాగా అందించాలి కానీ ఫ్రీగా చేయమన్నటువంటి అసలు మీకు ఎక్కడైతే ఆదాయం వస్తుందో, ఆ సేవకి ప్రతిఫలం లభిస్తుందో, ఆ సేవ వికసిస్తుందో సంతోషంగా వచ్చి పనిచేస్తారు. పెట్టి ప్రభుత్వాలు గుర్తించలేకపోతున్నాయి. మన ప్రభుత్వాలు ఏదో ఒక నమూనా పెట్టారు, అది వర్కౌట్ కావట్లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు స్వతంత్రం వచ్చిన కొత్తల్లో ఉద్యోగులను పెడితే ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తారు, నమ్మకంతో పెట్టాం. మనం చూసాక ఎంతకాలం ఏం జరిగిందో ఏ రంగంలో అయినా కూడా. ఇప్పుడు కూడా అలాగ ఆలోచిస్తే ఎట్లాగా?